హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు 5 సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. అంతటి అదృష్టం మీకు కలగబోతుంది. భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉండబోతుంది. ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు, ఎన్నో రకాలైనటువంటి మానసిక సంతృప్తి కలిగించే ఆలోచనలు చెయ్యబోతున్నారు. సంఘంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. మీరు అంటే మిమ్మల్ని అనుసరించేవారు వందల మంది మీ వెనుక ఉండబోతున్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది సాక్షాత్తు పరమశివుని అనుగ్రహమని చెప్పక తప్పదు. కానీ మీరు చేసే ఈ ఒక్క చిన్న తప్పు మీ యొక్క అదృష్టాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది మీ యొక్క కష్టం అంతా కూడాను. మీ కష్టాన్ని అస్సలు వృధా కానివ్వకండి. 5 సంవత్సరాల వరకు కూడా మీకు కలగబోయే ఈ అదృష్టాన్ని మీరు చేసే ఈ చిన్న తప్పే బూడిద పాలు చేస్తుంది. అయితే అసలు మీకు అదృష్టం ఏ విధంగా పట్టబోతుందో, మీరు చేయకూడనటువంటి ఆ తప్పు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, అరుదైన అదృష్ట యోగం మీకు కలగబోతూ ఉన్నది. ఈ అదృష్టాన్ని కలలో కూడా మీరు అస్సలు ఊహించి ఉండరు. అంతటి అదృష్టం ఏ మాత్రం యామరపాటుగా ఉన్నా కూడాను ఇబ్బందులు కొని తెచ్చుకుంటారో. అదృష్టాన్ని వినియోగించుకోవడానికి మీ యొక్క ఆలోచనలు కూడాను అంతే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోండి. మీకు రాబోతున్న అదృష్టం ఎలా ఉంటుంది అంటే గనక, ఊహించినటువంటి ఉజ్వల భవిష్యత్తు మీ చేతికి అందబోతుంది. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత మీకు బాగా ఎరుక. కానీ మీరు అందేంత కృషి పట్టుదలతో ఇప్పుడు ప్రయత్నాలు చేస్తే గనక ఖచ్చితంగా అందని ద్రాక్ష అందుతుందని చెప్పాలి. అనుగ్రహం ఉంది భగవంతునిది మెండుగా. మీపై సంపూర్ణంగా భగవంతుని అనుగ్రహంతో మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడాను సఫలం అవుతుంది. విఫల ప్రయత్నాలు అస్సలు చెయ్యరు. చేసే ప్రతి పని కూడా చాకచక్యంగా చేశారో. ఎన్నో తెలివితేటలతో మీరు వేసే ప్రతి అడుగు కూడాను శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మీ యొక్క ఆలోచనలు ఎదుటి వారికి అస్సలు అర్థం కావో. తులారాశి వారి జాతకులు జన్మతః కూడాను ఎత్తుకు పై ఎత్తులు వేసే నేర్పరులో. శత్రువులను సైతం కూడాను తోక వంచుకొని వెళ్లిపోయేలాగా చేసే సత్తా వీరికి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి శత్రువులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఉన్నతిని చూసి ఓర్వలేని వారు ప్రతి ఒక్కరూ కూడాను శత్రువులుగా మారుతారు. తులారాశి వారి జాతకులకు శత్రువులు బాగా ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే వీరికి ఊహించని అదృష్టం ఎల్లవేళలా కలుగుతూనే ఉంటుంది. పరిస్థితులు బాగోలేనప్పుడు కాస్త వెనకడుగు వేసినప్పటికీ కూడాను, కొన్ని రకాలైనటువంటి గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడాను, ఇప్పుడు 5 సంవత్సరాల వరకు కూడా తులారాశి వారి జాతకులకు మీరు పట్టిన కుందేటికి 3 కాళ్లు అన్న చందాన మీరు ప్రవర్తించిన మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, అహంకారానికి పోవద్దు. ఎదుటి వారికి తగిన గౌరవాన్ని తప్పక ఇవ్వండి. ఈ రాశి వారి జాతకులకు జన్మతః నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీ మాట ఎదుటి వారు వినాలి అనే ధోరణి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు మార్చుకుంటారో. మీలో మార్పు తప్పక కలుగుతుంది. కెరియర్ పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో ఉన్న తులారాశి వారి జాతకులు మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు ఫోన్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ ఖచ్చితంగా
వస్తాయి. లేదా మీరు సాయం చేసి మర్చిపోయిన వ్యక్తులు మీకు సాయపడ్డానికి మీ జీవితంలోకి తప్పక వస్తారు. కానీ మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కదాన్ని కూడాను నిశితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలా కాకుండా ఈ చిన్న తప్పులు చేశారంటే గనక చిన్న తప్పే కదా అని మీరు భ్రమపడుతూ ఉంటారు. ఆ చిన్న తప్పే ఇప్పటి పరిస్థితుల రీత్యా మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి తిప్పలు పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏ మాత్రం యామరపాటుగా ఉన్నా కూడాను శత్రువుల చేతికి మీ యొక్క తాళాలు ఇచ్చినట్లే. తస్మాత్ జాగ్రత్త. వ్యాపార రంగమైన ఉద్యోగ రంగమైన ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడాను మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో ఆలోచించి ఆచితూచి మాత్రమే తీసుకోండి. వారి యొక్క సలహా సూచనలు తీసుకోండి. అదే విధముగా ముఖ్యంగా ఆర్థిక నిపుణుల యొక్క సలహాలు తీసుకుంటూ మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు సాగించండి. మేము చేసే వ్యాపారమే కదా, మాకు తెలిసిన వ్యాపారమే కదా, ఇందులో చిక్కులు అస్సలు ఉండవు అంటూ మొండి వైఖరికి పోవద్దు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీ కంటికి కనిపించినటువంటి అగాధాలు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎన్నో ఏళ్ల నుండి మీతో మిత్రత్వం ఉన్నవారు కూడాను మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. మీ కళ్ళు తెరుచుకునే లోపే అంతా జరిగిపోతుంది. కాబట్టి చిన్న చిన్న తప్పులు అస్సలు చెయ్యొద్దు. ఆ తప్పులే అనర్థాలకు దారి తీస్తాయి. తులారాశి వారి జాతకులకు రాబోతున్న 5 సంవత్సరాల అదృష్టం మొత్తం కూడాను బూడిద పాలు అయిపోతుంది. కావున మన జాగ్రత్తల్లో మనం ఉండడం చాలా మంచిది. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని ఏ విషయంలో కూడాను మీరు అస్సలు తీసుకోవద్దు. అలాగే వారి నిర్ణయాలు ఏదైనా మీకు చెబితే గనక వారి నిర్ణయాలు మీపై రుద్దే ప్రయత్నం చేసినా చాకచక్యంగా తప్పించుకోండి. మొహమాట పడితే గనక ఇబ్బందులు తప్పవో. అదృష్టాన్ని మీరే కాలదన్నుకున్న వారు అవుతారో. మరి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్త. పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది. ఒకవేళ చిన్న చిన్న పెట్టుబడులైనా పెద్ద పెట్టుబడులు అయినా కూడాను పెట్టాల్సిన అవసరం వస్తే గనక ఖచ్చితంగా భగవత్ ఆరాధన గావించండి. మీరు ఏదైనా గ్రహ దోషాలు ఉంటే గనక ఖచ్చితంగా పండితులతో గ్రహ దోషాలకు తగ్గ పరిహారాలు పాటించడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అదే విధముగా శివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. ప్రతి శుక్రవారం తిథి నాడు అమ్మవారి పటం ముందు, లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పూజ గదిలో ఖచ్చితంగా మీరు మట్టి ప్రమిదని వెలిగించి అందులోన లవంగాలను, యాలుకలను వేసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి కటాక్షం కలుగుతుంది. ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఈ రాశి వారు ఇక ఈ 5 సంవత్సరాల కాలంలో మట్టి పట్టుకున్న అది బంగారం అవుతుంది. కానీ కొన్నిసార్లు మాత్రమో ఇబ్బందులు వస్తాయి. కావున ఆచితూచి వ్యవహరించండి. 1కి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రమో ఆర్థిక నిపుణుల సలహా గాని, కుటుంబ సభ్యులతో గాని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమో. అయితే విద్యార్థుల విషయానికి వస్తే గనక పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అనుకున్న ర్యాంకులను సాధించి తీరతారో. విదేశీ యానము ఖచ్చితంగా కలుగుతుంది. విదేశాల్లో కూడాను టాప్ మోస్ట్ యూనివర్సిటీల్లో మీకు సీటు అనేది లభించే అవకాశం కల్పిస్తుంది. అదే విధముగా నిరుద్యోగుల విషయానికి వస్తే గనక మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగం కార్పొరేట్ కంపెనీల్లో మీకు ఎదురు చూస్తూ ఉన్నది. ఈ 5 సంవత్సరాల కాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా పట్టుదలతో శ్రమించాలి. 100కి 200% మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నాలు సాగిస్తే గనక భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి వారి జాతకులు 5 సంవత్సరాల వరకు కూడాను ఎవరు మిమ్మల్ని టచ్ చెయ్యలేరు. కానీ మీరు చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు అస్సలు చెయ్యొద్దు. ఏదైనా కూడా, ఏ విషయమైనా కూడాను సునిశ్చితంగా పరిశీలించి మాత్రమే మీ యొక్క సలహాలు, సూచనలు ఎదుటి వారికి ఇవ్వండి. మీరు ఏదైనా న్యాయబద్ధంగా ఆలోచించినా ఇప్పటి సమయంలో మధ్యవర్తిత్వాలు చెయ్యొద్దు. తత్ఫలితంగా మీకు చెడు మాత్రమే వస్తుంది. కావున ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ పరిమితులు దాటకుండా ఎదుటి వారితో మాట్లాడండి. మీ యొక్క ఆలోచన వారిపై రుద్దే ప్రయత్నం కూడా అస్సలు చెయ్యొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, 5 సంవత్సరాల వరకు తులారాశి వారి జాతకులకు ఎంతటి అదృష్ట యోగం, ఎంతటి మంచి సమయం రాబోతుందో. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశం అయినా కూడాను అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగితే అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.